ఒక పొలంలోని మామిడి చెట్టుపై ఒక చిన్న పక్షి గూడు కట్టుకుని తన పిల్లలతో జీవిస్తూ ఉండేది. కొంతకాలానికి పంట కోతకు వచ్చింది. పక్షి దాని పిల్లలు పొలం విడిచి ఇంకో చోటికి పోవలసి వచ్చింది. ఒకరోజు తల్లి పక్షి ఆహారం కోసం వెళ్ళినప్పుడు పిల్లలు రైతు మాటలు విన్నాయి. నా స్నేహితుడితో కలిసి రేపు కోతలు పూర్తి చేయాలి అన్నాడు రైతు. తల్లితో మనకు ఇదే ఇక్కడ చివరి రోజు, రాత్రికి వెళ్ళిపోవాలి అన్నాయి పిల్లలు. అప్పుడు తల్లి పక్షి, "రేపు కోతలు జరగవు. ధైర్యంగా ఉండండి" అంది. స్నేహితుడు రాలేదు. కోతలు జరగలేదు. మర్నాడు రైతు, "నా పని పూర్తి కాలేదు. రేపు నా బంధువుతో కలిసి కోతలు జరిపిస్తా" అన్నాడు. అదే మాట మళ్ళీ పిల్లలు తల్లికి చెప్పాయి. తల్లి, "భయపడకండి. రేపు కూడా కోతలు జరగవు" అంది. బంధువు రాలేదు. కోతలు జరగలేదు. మరుసటి రోజు రైతు అసహనంగా, "ఎవ్వరూ రాలేదు. నేనే రేపు కోతలు జరుపుతాను. వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు" అన్నాడు రైతు. పక్షి పిల్లలు ఈ విషయం తల్లికి చెప్పాయి. అప్పుడు తల్లి, "ఇక పొలం వదిలిపోవాల్సిందే. తప్పదు" అంది. "అదేంటి? 2 సార్లు ఏం కాదులే అన్నావు. ఇప్పుడు పోవాలంటున్నావు" అని అడిగాయి పిల్లలు. ఇంతవరకు రైతు ఇతరులపై ఆధారపడ్డాడు. ఇప్పుడే తను రంగంలోకి దిగాడు. కాబట్టి పంట కోతలు తప్పవు. "పదండి పోదాం. ఇక్కడ ఉండకూడదు" అంది తల్లి పక్షి. ఈ కథలోని నీతి, ఇతరుల సహాయం తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ పని సక్రమంగా పూర్తి కావాలంటే మనమే కృషి చేయాలి. స్వయంగా కృషి చేసే వాళ్ళకి సహాయం కూడా లభిస్తుంది.